మాందాపూర్ గ్రామంలో అనపాటి బాలరెడ్డి సాయిరాం రెడ్డి గంగారెడ్డి, మోహన్ రెడ్డి, ఎమ్మారెడ్డి, వీళ్ళంతా లింగారెడ్డి, వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టిర్రు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఒక గెట్టు పంచాయతీ అయిపోయింది. జమానతులు ఇవ్వమని చెప్పారు. జమానతులు ఇచ్చిన. నేను ఉమ్మల సంజయ్ రెడ్డికి జమానతుని ఇచ్చిన. ఆయననేమో బాలరెడ్డి వారేమో గొల్లపేటకు అప్పేపారు వాళ్ళు. నేను మళ్ళీ మంగళవారం వరకల్లా రిపోర్ట్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారు. భూమి కొలుతుంది అంటే సరే అని చెప్పి కిలో సార్ కట్టి నీకు అప్పచెప్తా పేపర్ అని చెప్పిన. అనగానే సరే అన్నారు. అన్న తర్వాత ఇక అన్నారు అయిపోయినాక నేను బండి మీద నిలబడ్డా. ఇంత ఒక్క మాట అనలే. ఇక ఆడికెళ్ళి వచ్చినాక అట్నే నిలబడ్డా కొట్టనని. అయితే ఈ కట్టె తీసుకొని ఎడదొరితే అటు కొట్టిరు సార్. నాకు 24 కోట్లు పడ్డాయి ఇంతకుముందు. జైలు వేపించిండు ఆయన కానీ గంప గోవర్ధన్తో. మరి ఇప్పుడు ఏం చేస్తారో మరి పోలీస్ స్టేషన్ల వారికే తెలియాలి. ఇంతవరకు నేను పొరపాటు నేనేమన్నా అందరితో మంచిగా ఉంటున్నా, అందరితో కలిసిమెలిసి ఉంటున్నా. ఎవరైనా బండి ఎక్కితే లంజోడక బింజోడక అని ఇష్టం ఉన్నట్టు తీరుతుండు. మరి నా బండి ఎక్కద్దా? మరి ఆయన బండి ఎందుకు ఎక్కిపోతుండు? మళ్ళీ మంది బండ్ల మీద ఎందుకు ఎక్కిపోతుండు? మరి ఆయన బండి మీద ఎందుకు ఎక్కిపోతుండు? నిన్న ట్రాక్టర్తో దున్నేటప్పుడు నువ్వు వాళ్ళకి ఇబ్బంది కలిగించి వాళ్ళని కొట్టే ప్రయత్నం అంటే గొడ్డలతో నరికే ప్రయత్నం చేస్తావని? లేదు, అట్లాంటిది ఏమీ లేదు. నేను నిన్న పొద్దున్న దాకా ఈడికి వెళ్ళిపోయినంటే చక్కా బీపేట పోలీస్ స్టేషన్లకు పోయినా. ఇడికి రాకముందు అక్కడికి వెళ్ళి చేశారట కదా? అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక ఇక్కడ వచ్చాము. అక్కడ ఏం చేశారు? అక్కడ పంచాయతీ చెప్పారు, కిల్లా సార్ కట్టుకోమని చెప్పారు. అంతే. వేలు తెగినాయి వేరే అతనుకు, మీరు నరికారు అని చెప్పేసి. లేదు, ఆ తప్పు ముచ్చట. నేనైతే 100% చెప్తాను. ఆయన ఆడ కొట్టంగా ఏళ్ళు తలిగినాయి. పప్పు కొట్టంగా ఏళ్ళకు తలిగింది, జారిపోయి గొడ్డలి. అది నా మీద వేస్తారు. అది ధర్మానన అయితే ఎట్లయితుండో అది గుళ్ళ కూర్చొని మాట్లాడితే అది అన్నీ వెళ్తాయి. నాకు ఒకటి, వీళ్ళు నన్ను చంపుదాము, ఏ రాత్రి ఏడ కావాలి కాస్తారు, ఏం కథ అనేది మొత్తం తెలుస్తుంది. నేను ఎటు పోతే బండి ఎటు పోతే అటే వస్తారు. నా ఇంకా వీళ్ళు 8 మంది నాతో రావద్దు కదా, నా వెంకలా రావద్దు వీళ్ళు. నేను ఎటు పోతే నీకేం సంబంధము అని నేను మందిని ఎక్కించుకుంటే వాళ్ళని పెళ్ళ మా అవ్వని అక్కడికి వెళ్ళి తిడతారా? నీ బండి ఎక్క అని మాట్లాడుతారు. రాత్రి వాళ్ళ ఇంటి పైన రౌతులతో దాడి చేసావు అని చెప్పేసి అన్నారు. లేదు, తప్పు ముచ్చట. నిన్న నైట్ పూట అయితే ఎలాంటి గొడవ లేదు. సార్ సుధా చెప్పినాం గొడవ లేదు. సార్ సుధా ఎంక్వైరీ చేసుకుండు, గొడవ ఉందా అంటే గొడవ లేదని చెప్పేసారు. వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు, వీళ్ళంతా వీళ్ళే ఉన్నారు. మా ఇంటి మాకు అరుచుకున్న వచ్చిర్రు. అంటే వాళ్ళని తిట్టారా మీరు? తిట్టారా? మొన్న నైట్లో తిట్టాను నేను. తిట్టి వాళ్ళ ఇంటి వాళ్ళు నైట్లో తిట్టినా వాళ్ళు నన్ను కొట్టనీకి వచ్చిర్రు. మీకు కొట్టనీకి వచ్చిర్రు. నేను ఇష్టం ఉన్నట్టు తిట్టినా. నారుగు మీద కూర్చొనే తిట్టినా. నేను జింత జరగలే వాళ్ళ మీకెళ్ళి. నా అరుగులు ఏర్పడతాయి, నాకు ఇల్లు ఏర్పడుతుంది, అన్నీ ఏర్పడతాయి. బుగ్గలు వాళ్ళ కొట్టినామని అంటారు. వాళ్ళ కొట్టుకొని వాళ్ళే వేసుకుంటారు. అంతా వాళ్ళ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది, నాకు పాపం నాకే చుట్టుకొని రేపొద్దుగాల. కాబట్టి ఈ కట్టెతో కొట్టిరు ఈ కట్టెతో కొట్టిర్రు. నమస్కారం చేసి బీపీపేట పోలీస్ స్టేషన్లకు నమస్కారం చేస్తున్నా. నాకు న్యాయం చేయండి. మీ దయ న్యాయం చేసేటట్టు చూడండి.